ఒకవేళ ముసాయిదా జాబితాలో మీరు అన్నట్టుగానే ఎన్యుమరేషన్ ఫామ్ సకాలంలో ఇవ్వలేకపోవచ్చు, అతనికి ఒక దగ్గరే ఓటు ఉంది కానీ అక్కడ కూడా సకాలంలో ఇవ్వలేదు అనుకుంటే అతని పేరు ముసాయిదా జాబితాలో రాకపోవచ్చు. అప్పుడు ఈ యొక్క 31 జూలై నుంచి ఏదైతే 30 ఆగస్టు వరకు ఉన్నటువంటి దరఖాస్తుల అభ్యంతరాల కాలంలో వాళ్ళు కొత్తగా ఫామ్ 6 దానికి అవసరమైనటువంటి పత్రాలు జత చేస్తూ దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా నింపి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు, సంబంధిత బిఎల్ఓ లేదా ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయంలో ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్ కూడా అప్పుడు అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. సో అప్పుడు అదే సమయంలో ఒకవేళ డ్రాఫ్ట్ జాబితాలో వారి పేరు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొక ప్రదేశంలో ఉంటే అక్కడికి ఓటు మార్చుకోవాలన్నా ఫామ్ 8 ద్వారా కూడా వాళ్ళు తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రదేశానికి కూడా ఓటు మార్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రధానంగా బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఫామ్ అందజేసిన తర్వాతే ప్రొసీడర్ అనేది ముందుకు కొనసాగుతుంది. కొంతమంది వాళ్ళు వచ్చినప్పుడు ఇళ్లలో ఉండకపోవచ్చు, పనులకు వెళ్ళి ఉండొచ్చు, లేదంటే మీరు ఇందాక అన్నట్లుగానే బిఎల్ఓలు ఫామ్ అక్కడ పెట్టి పక్కన వాళ్ళకి చెప్పి వెళ్తారు అని, ఒకవేళ అది కూడా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఒక కుటుంబానికి బిఎల్ఓ ఈ కుటుంబానికి సంబంధించి ఈ పరిధికి సంబంధించి నా బిఎల్ఓ ఇతను అని ఎలా తెలుసుకోవాలి? బిఎల్ఓకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మేము సిఓ గారి వెబ్సైట్లో పోలింగ్ స్టేషన్ వారిగా పెట్టడం జరిగింది. అలాగే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఈసీఐ నెట్ మొబైల్ యాప్లో మీరు ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు వెంటనే మీ పోలింగ్ స్టేషన్ ఏది, ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి బిఎల్ఓ పేరు, ఫోన్ నెంబరు, మీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ యొక్క పేరు, ఫోన్ నెంబరు, డిఓ మీ జిల్లా ఎన్నికల అధికారి గారి యొక్క పేరు, ఫోన్ నెంబరు, సిఓ గారి పేరు, ఫోన్ నెంబర్ అన్నీ కూడా అందుబాటులో వస్తాయి. సో ఎపిక్ నెంబర్ ద్వారా మీరు ఈసీఐ మొబైల్ నెట్ యాప్లో చూసుకోవచ్చు మీ బిఎల్ఓ ఎవరో. అలాగే మీరు డైరెక్ట్ ఒకవేళ కావాలనుకుంటే వెబ్సైట్ ద్వారా సిఓ గారి వెబ్సైట్లో కూడా కాన్స్టిట్యున్సీ వారీగా అందులో ఉండేటువంటి బిఎల్ఓల యొక్క పేర్లు పోలింగ్ స్టేషన్ వారీగా ఆల్రెడీ అందుబాటులో పెట్టడం జరిగింది. వాళ్ళు కాల్ చేసినట్లయితే వాళ్ళు చేస్తారు. అట్లాగే మీరు ఇంతకుముందు అన్నట్టుగా వాళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు అయితే నేరుగా voters.eci.gov.in ద్వారా కానీ ఈసీఐ మొబైల్ యాప్ ఉపయోగించుకొని కూడా వాళ్ళు ముందుకెళ్ళచ్చు. చదువుకున్న వాళ్ళు ఎలా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలో ఏంటో అనేది అందరికీ తెలుస్తుంది. ఒకవేళ నిరక్షరాస్యుల వాళ్ళు అయితే వాళ్ళకి అసలు యాప్ని హ్యాండిల్ చేయడమే రాదు, చూడటమే రాదు, అలాంటి వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళ యొక్క బిఎల్ఓగా పరిధి ఏదైతే ఉందో వాళ్ళు ఏ పోలింగ్ స్టేషన్లో అయితే ఉంటారో ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన బిఎల్ఓని కనుక సంప్రదించినట్లయితే ఆఫ్లైన్లో ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఆఫ్లైన్లో కూడా వాళ్ళ యొక్క దరఖాస్తును బిఎల్ఓకి అందజేయచ్చు. సో తర్వాత అట్లాగే పబ్లిక్ ప్లేసెస్లో ఏదైతే మనం ముసాయిదా జాబితా డిస్ప్లే చేస్తున్నామో వాళ్ళు 31వ తారీఖు తర్వాత అక్కడికి వెళ్ళి ఓటర్ జాబితాలో వాళ్ళ పేరుందో లేదో చూసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి అవసరమైనటువంటి ఫామ్స్ మీరు అన్నట్టు భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు బిఎల్ఓలు ఇంటికి వెళ్ళేటప్పుడే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఎవరైనా 1 అక్టోబర్ 2026 నాటికి 18 సంవత్సరాలు నిండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు లేదా అసలు ఓటు ఇంతకుముందు నమోదు చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రతి బిఎల్ఓ 30 ఎంటీ ఫామ్ 6లు మరియు డిక్లరేషన్ ఫామ్స్ వారితో పాటు తీసుకెళ్తున్నారు. ఒక కుటుంబంలో ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా సరే మా ఇంట్లో ఇంకొక అర్హత కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అన్నట్లయితే ఫామ్ 6 నింపి వాళ్ళు అప్పుడే బిఎల్ఓకి ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత ప్రాసెస్ చేయడం జరుగుతుంది.